ఐపీఎల్లో పాపులర్ ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పజెప్పింది. ఇటీవల జరిగిన ప్లేయర్ రిటెన్షన్ టైం నుంచి ముంబై కెప్టెన్సీ అంశం చర్చనీయాంశంగా మారింది. రిటెన్షన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను భారీ మొత్తం వెచ్చించి మరీ దక్కించుకుంది ముంబై. అయితే కెప్టెన్సీ ఇచ్చి తనను ఇంతగా ప్రోత్సహించిన గుజరాత్ను హార్దిక్ ఎందుకు వీడాడో ఎవరికీ అర్థం కాలేదు. అదే టైంలో టీంకు ఒకసారి టైటిల్ అందించి మరోమారు ఫైనల్స్ కు చేర్చిన పాండ్యాను టైటాన్స్ ఎందుకు వదులుకుందో కూడా మిస్టరీగా మారింది. దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. హార్దిక్ కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పే ఉద్దేశంతోనే ముంబై ఇంత రిస్క్ తీసుకుందని తేలిపోయింది. అయితే ముంబై ఇండియన్స్ కి ఫ్యాన్స్ గట్టి షాక్ ఇచ్చారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించిందో లేదో ముంబై ఇండియన్స్ కు అభిమానులు షాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ నుంచి ఊహించని స్థాయిలో నిరసన సెగ తగిలింది. హార్దిక్ ను సారథిగా నియమిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 4 లక్షల మంది యాక్టివ్ ఫాలోవర్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్. ఇన్స్టాలోనే కాదు, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ ఫ్యాన్స్ నుంచి ముంబై ఇండియన్స్కి ఊహించని విధంగా వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కెప్టెన్సీ మార్పును వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు హిట్ మ్యాన్ అభిమానులైతే ముంబై జెర్సీలను తగలబెట్టారు. జెర్సీలను తగలబెట్టిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మ 2013 నుంచి 2023 వరకు ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా ఉన్నాడు. అతని సారథ్యంలోనే టీం 5 సార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. అంతకుముందు సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్ లాంటి గ్రేట్ క్రికెటర్స్ కెప్టెన్స్ గా ఉన్నప్పటికీ ముంబైకి కప్పు అందించలేకపోయారు. కానీ హిట్ మ్యాన్ ఏకంగా 5 సార్లు టీంను ఛాంపియన్ గా నిలిపాడు. అలాంటి రోహిత్ను ఇలా హఠాత్తుగా కెప్టెన్సీ నుంచి తీసేయటం, తమ టీం తమ ఇష్టం అన్నట్లుగా వ్యవహరించడాన్ని అభిమానులు సహించలేకపోతున్నారు. ఇది రోహిత్ను అవమానించటమేనని సీరియస్ అవుతున్నారు. ముంబై ఇండియన్స్ అకౌంట్స్ను చాలా మంది అన్ఫాలో చేస్తున్నారు. రోహిత్ ఫ్యాన్స్ నుంచి అసంతృప్తిని ఎక్స్పెక్ట్ చేసినా ఇంత స్థాయిలో వ్యతిరేకతను మాత్రం ముంబై ఊహించి ఉండకపోవచ్చు. మరి ముంబైకి ఫ్యాన్స్ షాక్ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.